ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 1వ వచనము. ఇజ్రాయేలునకు కాపరి చెవి యొగ్గుము, మందవలె యేసేపును నడిపించువాడ, కెరూబుల మీద ఆసీనుడైన వాడ, ప్రకాశింపుము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే, ఇజ్రాయేలునకు కాపరి చెవి యొగ్గుము, మందవలె యేసేపును నడిపించువాడ, కెరూబుల మీద ఆసీనుడైన వాడ, ప్రకాశింపుము. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనము. మీరు గొర్రె వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 9-10 వచనాలు. మార్గములో వారు మేయుదురు, చెట్లులేని మెట్టులన్నిటి మీద వారికి మెప్పు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. హెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మహిమ కెరూబుల పైనుండి దిగి ఆవరణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయెను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనం. రండి, నమస్కారం చేసి సాగిలపడుదుము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. చివరిగా ఒక మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని పెట్టిపోయి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సకల యుగంలో రాజు అయిన దేవ, నాయన నీ మాట విని నిన్ను మహిమపరిచేవారు, కనపరిచేవారు ఉన్న శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.